స్ఫూర్తిని కూడా మనం కాపాడినట్టు అవుతుంది. ఇప్పుడు భారతదేశంలో మనం ఇంకొక విషయం కూడా ఆలోచిస్తే, ఇటీవల కాలంలో టెక్నాలజీ మనకు ఒక 20 సంవత్సరాలుగా ఒక హ్యాండీగా వచ్చింది. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ ఇంగ్లీష్ వదిలిపెట్టిపోయారు. రెండోది, స్వతహాగా భారతీయులు మ్యాథమెటిక్స్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. ఈ రెండు డెడ్లీ కాంబినేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వెళ్ళిపోయింది, ఇంకా మెచ్యూరిటీ వస్తూ ఉంది. డీప్ టెక్నాలజీస్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ వచ్చే పరిస్థితి వచ్చింది. సంపద సృష్టించడం చాలా ఈజీగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అందులో భారతదేశానికి డెమోగ్రఫిక్ డివిడెంట్ ఒక అడ్వాంటేజ్గా వచ్చింది. ఈ 75 సంవత్సరాల ఏదైతే రాజ్యాంగ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నామో ఆ రోజు మనం ఆలోచించుకోవాల్సింది, మనకు ఒక డెమోగ్రఫిక్ డివిడెంట్ ఒక అడ్వాంటేజ్ వచ్చింది. కొన్ని దేశాల్లో ఏజింగ్ ప్రాబ్లం క్యాచప్ అవుతుంది. ఒక పక్కన ఆ దేశాలు ఏజ్తో సఫర్ అయినప్పుడు మన దేశానికి ఉండే అడ్వాంటేజ్ వల్ల ఈరోజు ప్రపంచానికే మనం సేవలు అందించే పరిస్థితికి వచ్చాం. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆఫ్లైన్, ఆన్లైన్ ఇవన్నీ కూడా. అందుకని ఇలాంటి రాజ్యాంగ దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఆ స్ఫూర్తిని ప్రజలకు నింపుతూ ఎప్పటికప్పుడు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ నెమరు వేసుకుంటూ మన రాజ్యాంగం కోసం, స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తులకి నివాళులర్పిస్తూ అదే సమయంలో మనం ఏ విధంగా చేయాలనో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. పోయిన 5 సంవత్సరాలు కూడా ఎందుకు చెప్తున్నానంటే, నేను మర్చిపోదాం అనుకుంటున్నాను కానీ అందరికీ గుర్తుండాల్సిన అవసరం ఉంది. వ్యవస్థలన్నీ పూర్తి కూడా, ఇప్పటికీ నేను 4వసారి ముఖ్యమంత్రి అయినా ఇప్పటికి కూడా నాకు ఇంకా పూర్తిగా విధ్వంసానికి గురైనటువంటి వ్యవస్థల్ని రివైవ్ చేయడం ఇంకా టైం తీసుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకొక పక్క ప్రజల హక్కుగా తెలుసుకునే ప్రభుత్వ నిర్ణయాలను కూడా రహస్యంగా దాచిపెట్టడం, జీవోలు ప్రజల కోసం ఆన్లైన్లో పెట్టే విధానానికి మంగళం పలకడం, అవన్నీ కూడా ఈరోజు మళ్ళీ ఆన్లైన్లో పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన 5 సంవత్సరాల జీవోలు కాకుండా ఇప్పుడు ఇచ్చే జీవోలన్నీ కూడా ఆన్లైన్లో పెట్టి ఒక పారదర్శకతకి పెద్దపీట వేసే విధంగా ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన నేను చాలాసార్లు 45 సంవత్సరాలుగా చూశాను, ఏ వ్యక్తి కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా ప్రజాస్వామ్య విలువల్ని హరించే విధంగా పనిచేస్తే ఎక్కువ సమయం లేకుంటే ఎక్కువ కాలం అని కూడా సాధించలేరు. అవి నేను చూశాను. అదే సమయంలో ప్రజల్ని హింసించే శక్తులను కానీ వ్యక్తులను కానీ మనం ఉదాసీనతగా ముందుకు పోయినా దానివల్ల కూడా సమాజానికి చెడు జరుగుతుంది. ఇవన్నీ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకటే నేను మేమందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలందరికీ విజ్ఞప్తి